అంజూరపు చెట్టులో ఆకులు ఎక్కువ, మనిషి నోటిలో మాటలు ఎక్కువ. అంజూరు చెట్టులో ఫలములు లేవు, మనిషి జీవితంలో ఆత్మ ఫలములు లేవు. ఆత్మ ఫలములు లేని మనిషి ఎలాగునో, ఫలములు లేని అంజూరపు చెట్టును అలాగునే. అది తక్షణమే ఎండిపోయినో. మనిషి ఆయన నీవు నేను మనము ఎండిపోకూడదు. ఆత్మ ఫలములతో ఉందాం, ఆత్మ ఫలములు కలిగి ఉందాం, ఆత్మ ఫలములతో నిండి ఉందాం, ఆత్మ ఫలములతో పొంగి పొరులుదాం, ఆత్మ ఫలములను ఆశిస్తూ ఆనందిద్దాం. ఆత్మ ఫలములు కలిగిన వ్యక్తులముగా తయారు చేయబడదాం. అంజూరపు చెట్టు వలె కాకుండా, సొదొమ గొమొర్రా పట్టణం వలె కాకుండా, నినివే పట్టణం వలె గోనె పట్ట కట్టుకుందాం. సౌలు వలె పౌలుగా మార్చబడదాం. జక్కయ్య వలె ఆత్మ ఫలములు ఫలించి అబ్రహాము కుమారులముగా తయారు చేయబడదాం. మరి నీ నా జీవితం ఎలా ఉండాలో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎండిపోకూడదు, మనం పండేవారం కావాలి. మాడి మసి అవ్వకూడదు, మహోన్నతుని చాటు ఉండేవారం కావాలి.